ఎవరు బాగున్నారు? పక్కన పెట్టారు అని అంటున్నారు కదా. ప్రజలు పక్కన పెట్టారు, ప్రజలు పక్కన పెట్టారు. ఓడించారు కదా, మరి డెఫినెట్ గా ఓడించారు కదా. గ్రేటర్ హైదరాబాద్ 15 సీట్లు వచ్చినాయి కదండి. గ్రేటర్ హైదరాబాద్ గురించి మనం మాట్లాడాలంటే ఒకటే అండి, ఇక్కడ ఏం లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో సెటిలర్స్ ఉన్నారు, అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది లేరు, చాలా వేరే వేరే ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ బాగా పెంచేశాడు, భూముల రేట్లు బాగా పెరిగిపోయినాయి. ₹1,00,000 గజం పట్టుకుంది, ₹1,00,00,000 అయిపోయింది. ఇప్పుడు అంతిమంగా వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ ఉన్న వాళ్ళకి, ఇంకా ఉన్న వాళ్ళు అయిపోయారు. వాళ్ళకి చాలా వరకు లాభం జరిగింది. ఖచ్చితంగా లాభం చేస్తే రాష్ట్రం వెళ్ళిపోతే వాళ్ళకి ఎందుకండి? వాళ్ళకి సంబంధం లేదు కదా. రాజధానికి ఆదాయం ఉంటేనే కదా సార్ రాష్ట్రం బాగు చేసేది. రాష్ట్ర రాజధానికి ఆదాయం ఉంటేనే కదా బాగు చేసేది. ఆ లెక్కనే చేశారు కేసీఆర్ కాబట్టి వచ్చినాయి అంటున్నారు. మీకు ఒకటండి, ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు, ఇది చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనం అంటే బాగున్న దాన్ని మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే భౌగోళిక తెలంగాణ కాదండి, కావాల్సింది సామాజిక తెలంగాణ కావాలి. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ కావాలి, మనిషిగా చూసే డెవలప్మెంట్ కావాలి, మంచి సౌకర్యం కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి, అంటే మంచి విధాన పరిపాలన కావాలి, అంటే మనిషిగా బ్రతకాలి, అందరికీ కూడా అన్ని దొరకాలి. అంతేగాని ఉన్నోటిదంతా కూడా ఎక్స్‌ప్లాయిటేషన్, దోపిడీ అయిపోయిన తర్వాత ఇంతమందిని దోచేస్తే ఇన్ని భూముల రేట్లు పెరిగినాయి. ఇప్పుడు సెక్రటరేట్ ఒకటే 10 సార్లు రౌండ్ తిరుక్కొని ఇది చాలా బాగుంది, ఇది మన హైదరాబాద్ అని అనుకొని సంతోషపడదామా? లేకపోతే ఇన్ని సంవత్సరాలైనా ఇప్పుడు 2026లో కూడా అంటే దాదాపు మన ప్రైవేట్ స్కూల్స్ ఇవాళ ఎట్లున్నాయండి, బాగా చదువుకున్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా, కూలోళ్ళు, మామూలు పనులు కూడా కాదండి, ఉద్యోగులు